హాయ్ వెల్కమ్ టు వండర్ విమెన్స్ ఎస్ఎంఎస్ ఛానల్. ఈరోజు అయితే అది చూసారు క్లిప్లో చూసిన విధంగా అయితే అప్పుడు పాలు విరిగిపోయినాయి. అది నేను పన్నీర్లో చేద్దాం అనుకున్నాను, తర్వాత మళ్ళీ ప్యాన్ కేక్లో చేద్దామని దాన్ని స్మూత్ పేస్ట్లో చేశాను. ఆ క్లిప్ మిస్ అయింది, సో దాన్ని అట్లాగా వేసేసాను. సో ఓకే వస్తుంది కదా, ఏదో ఒకటి వస్తుంది కదా అని వేసాను. అది తీరా పాలు ఎలా విరిగిపోతే అట్టు కూడా విరిగిపోయింది. చాలా ఆశ్చర్యం వేసింది, అలా విరిగిపోతున్నట్టు అనిపించింది. సో ఏదో ఒకటి వస్తుంది కదా, షుగర్ వేసాను, ఒకసారి నాకు కూడా చూశాను, చాలా టేస్టీగానే ఉంది. సో ఫైనల్గా ఎలా వస్తుందో నాకు తెలియదు. ఇది ఒక అరౌండ్ ఒక 10-15 మినిట్స్ పట్టింది. ఆ ప్యాన్లోనే అది మంచిగా కాలి రోస్ట్ అయ్యి అలా వచ్చిందనమాట. అలా ఇంకా ఇంకా పొడి పొడిగా మారుతుంది. ఆ ప్యాన్లో చూపిస్తున్న విధంగా కొంచెం పొడిగా అది ప్యాన్ కేక్ అలా పోయి ఏదో 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 అయ్యింది. నాకు కూడా తెలీదు, నిజం చెప్తున్నాను కదా. బాగుంది అండి. అంటే మనం ఒకటి అనుకుని ఒకటి చేస్తాం కదా, సో అదేదో వచ్చింది. బట్ తిన్నప్పుడైతే చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. సో చూసారు కదా, అలా ప్యాన్లో బాగా ఇంకా అలా స్లోగా ఒక 15 అట్లా అయిపోయిన తర్వాత మనకైతే రెడీ అయిపోయింది. నాకు నవ్వు వస్తుంది ఇలా చేస్తుంటే. ఏదో పని లేనప్పుడు ఇలాంటి చేస్తూ ఉంటాను. ఇది ఓన్లీ నాది ఓన్ రెసిపీ, నేను ఎక్కడ చూడలేదు, నా ఓన్ రెసిపీ నేను చేశాను. సో ఫైనల్గా అలా 10-15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా పొడిగా వచ్చేసింది. మొత్తం అంతా ఇలా పొడిగా వచ్చింది. టేస్ట్ అయితే కలాకండ్ ఉంటుంది కదా, అది పొడి చేస్తే ఎలా ఉంటుంది సేమ్ టేస్ట్ వచ్చింది. అంతకు మించి ఇంకా వేరే టేస్ట్ రాలేదు. కలాకండ్ ఎలా ఉంటుందో సేమ్ అట్లానే టేస్ట్ వచ్చింది నాకైతే. బట్ టేస్ట్ మాత్రం సేమ్ కలాకండ్ టేస్ట్ వచ్చింది. బట్ చాలా బాగుంది. ఇలా ట్రై చేయొచ్చు, మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. నచ్చకపోయినా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏముంది, పాలు విరిగిపోయినప్పుడు ఏం చేయలేం కదా. ఇవి నేను డీమార్ట్లో దొడ్ల పాలు అని తీసుకొచ్చాను, ఒక 1 లీటర్ పాలు. అవి అనవసరంగా విరిగిపోయినాయి, చాలా బాధేసింది. బట్ ఇది చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇలా రెడీ అయింది. సో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.